హాయ్, వెల్కమ్ టు ఈజీ కుకింగ్. ఈరోజు నా ఛానల్లో చికెన్ కర్రీ ఈజీ వేలో థిక్ గ్రేవీతో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఆనియన్స్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అది కొంచెం బ్రౌనిష్ కలర్ వచ్చాక పచ్చిమిర్చి, ఒక టమాటో ముక్క వేసుకొని అవి మగ్గడానికి కొంచెం పసుపు, ఉప్పు వేస్తే అవి టమాటో ముక్కలు తొందరగా మగ్గుతాయి. అవి మగ్గిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలుపుకొని బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు ఉంచుకొని మనం కడిగి పెట్టుకున్న చికెన్ని అందులో యాడ్ చేసుకోవాలి. చికెన్ ముక్కలను బాగా కలుపుకోవాలి. చికెన్ ముక్కలు అంతా కలుపుకున్న తర్వాత మనకు సరిపోయేంత పసుపు, ఉప్పు, కారం వేసుకొని ఆ ముక్కలకు బాగా మనం వేసుకున్న ఉప్పు, కారం, పసుపు పట్టే విధంగా మంచిగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత లిడ్ క్లోజ్ చేసి ఒక 10 మినిట్స్ మగ్గనివ్వాలి. 10 మినిట్స్ మగ్గిన తర్వాత అందులో ఉన్న వాటర్ అంతా బయటికి వచ్చేస్తుంది. అప్పుడు మనము కొంచెం కొబ్బరి కానీ పల్లి పొడి కానీ 2 స్పూన్స్ ఇంట్లో ఏది ఉంటే అది వేసుకొని కొన్ని వాటర్ యాడ్ చేసుకొని మూత పెట్టేసుకోవాలి. ఇప్పుడు మంచిగా చికెన్ ఉడికింది కదా, అందులో కొత్తిమీర, పుదీనా, కొంచెం గరం మసాలా, ఇంట్లో ఉన్న చికెన్ మసాలా కానీ వేసుకొని కలుపుకోవాలి. అంతే అండి. ఎక్కువ ఇంగ్రీడియంట్స్ లేకుండా ఈజీగా ఇలా చికెన్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇంకేంటి, చికెన్ సర్వ్ చేసుకొని వేడివేడి జొన్నరొట్టెతో తినేయడమే. ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. నేను చేసే వంటలు, నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.